సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఫార్కో విజిలెన్స్ డొమైన్ నుండి ఐటీ సైడ్ లేదా సాఫ్ట్వేర్ సైడ్ స్విచ్ అవ్వాలంటే ఎలా అవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ, ఫార్మకో విజిలెన్స్ అనేది ఒక లైఫ్ సైన్సెస్ డొమైన్. ఓకే, లైఫ్ సైన్సెస్ డొమైన్ ఇన్ ద సెన్స్ లైక్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫార్మకో విజిలెన్స్ డొమైన్కి మోస్ట్లీ వచ్చేసరికి బీ ఫార్మసీ ఎలిజిబుల్ ఉంటారు, లేదా ఎనీ లైఫ్ సైన్సెస్ డిగ్రీ వాళ్ళు ఇందులో ఈ డొమైన్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను మోస్ట్లీ చూసిన వారిలో లైక్ 2-3 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వాళ్ళకి ప్యాకేజెస్ చూస్తే చాలా తక్కువగా ఉంటాయి, లోగా ఉంటాయి. సో వాళ్ళు ఏం థింక్ చేస్తుంటారంటే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్తో కంపేర్ చేస్తారు. అంటే సాఫ్ట్వేర్లో ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సేమ్ బ్యాలెన్సింగ్ వర్కే చేస్తుంటారు, కానీ వాళ్ళ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయని వీళ్ళు అనుకుంటుంటారు. సో వాళ్ళకి తెలియదు ఏమంటే వీళ్ళు కూడా ఐటీ సైడ్ స్విచ్ అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు అంటే మీకు నేను చూసిన ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో ఫార్మకో విజిలెన్స్లో మీరు ఏ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2-3 ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫార్మకో విజిలెన్స్లో మీరు ఐటీ సైడ్ స్విచ్ అవ్వాలనుకుంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఏదో పెద్ద ఎంఎన్సీ కంపెనీ, పెద్ద ఎంఎన్సీలో చేస్తున్నారా, స్టార్టప్లో చేస్తున్నారు, దట్స్ నాట్ మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కాగా మీకు ఉండాల్సిన డెసిగ్నేషన్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ డెసిగ్నేషన్ లేదా అనలిస్ట్ రోల్స్ కానీ లేదా టెక్నికల్ అనలిస్టు, అసోసియేటు రోల్స్ ఇస్తే మీరు ఐటీ సైడ్కి స్విచ్ అంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు అదే ఎక్స్పీరియన్స్ బట్టి మీరు వెళ్ళొచ్చు. సో నేను చూసిన ఒక పర్సన్ వచ్చేసరికి తను టీసీఎస్లో అసోసియేట్ అని రోల్ ఇచ్చారు, తను ఫార్మకో విజిలెన్స్లో వర్క్ చేస్తున్నాడు. సో తన డిగ్రీ వచ్చేసరికి బీ ఫార్మసీ. సో తను ఏం చేశాడంటే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఆరకిల్ డేటాబేస్లో ఏదో కొంత గొప్ప వర్క్ నేర్చుకున్నాడు. సో నేర్చుకున్న తర్వాత అంటే వర్క్ అంటే తన దగ్గరికి వెళ్ళి చొప్పించుకొని కొద్దిగా మేనేజ్ చేసుకునేలాగా వర్క్ అయితే చూసుకున్నాడు, ఎలా చేయాలో ఆరకిల్ డేటాబేస్లో డిబిఏ ఆ రోల్స్ చూసుకున్న తర్వాత తను ఏం చేశాడంటే నేను షిఫ్ట్ అవ్వాలి అని. సో తను 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫార్మకో విజిలెన్స్లో, అసోసియేట్ రోలే. సో తను ఏం చేశాడంటే 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆర్కిల్ డిబిఏ రోల్గా ఉందని తను పెట్టి నౌకరీలో అప్లోడ్ చేశాడు. తను కాల్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యి ఇంటర్వ్యూ క్లియర్ కూడా చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు నెక్స్ట్ కంపెనీకి జాయిన్ అయ్యాడు. అక్కడ వాళ్ళు చూసేది ఏమంటే డెసిగ్నేషన్ చూస్తారు, ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్, పే స్లిప్లు ఎలాగో మీ దగ్గర ఉంటాయి. సో నేను చెప్పేది ఏమంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఫార్మకో విజిలెన్స్, ఎందుకంటే అది యూస్ఫుల్ అవుతుంది మీకు. అంటే టీమ్ మేనేజ్మెంటు, కాల్స్ ఎలా క్యాచప్ కాల్స్ ఎలా చేసుకోవాలి, ఎలా మాట్లాడాలని మీకు ఆల్రెడీ ఎంతో గొప్ప ఉంటుంది, తెలిసి ఉంటుంది. సో నేను చెప్పేది ఏమంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఐటీ సైడ్ స్విచ్ అవ్వాలంటే ఇలా అవ్వండి. సో ఇలా తను స్విచ్ అయ్యాక మోస్ట్లీ డెసిగ్నేషన్ చూసుకోండి, డ్రగ్ సేఫ్టీ అసోసియేటు అలాంటివి పెట్టుకొని మీరు వెళ్ళారంటే మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో వాళ్ళు పట్టేస్తారు. ఎందుకంటే అసోసియేటు అనలిస్ట్ రోల్స్ ఉంటే పర్లేదు, ఐటీ సైడ్ కూడా సేమ్ రోల్స్ ఉంటాయి. కాబట్టి డ్రగ్ సేఫ్టీ అసోసియేటు, రీసెర్చ్ అసోసియేటు అలాంటి రోల్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి. సో తనకైతే అసోసియేట్ రోల్స్ కొన్ని కంపెనీస్ని బట్టి రోల్స్ కూడా వాళ్ళు డిఫరెంట్గా ఇస్తుంటారు. సో ఎవరైతే రోల్స్ సూటబుల్గా అవుతాయో అదే ఎక్స్పీరియన్స్ మీరు కన్సిడర్ చేసి మీరు ఏ డొమైన్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఐటీ డొమైన్లో అది బేసిక్స్ ఎంతో కొద్దిగా తెలుసుకొని ఎవరితో ఒక సపోర్ట్ తీసుకొని వెళ్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అట్లీస్ట్ మీరు సర్వైవ్ అవ్వగలరు అక్కడ. సో ఈ విధంగా అయితే మీరు ఫార్మకో విజిలెన్స్లో ఉండి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఐటీకి షిఫ్ట్ అవ్వాలంటే ఇలా అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.